బీసీలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ బీసీ జేఏసీ ముందుండి పోరాటం చేస్తుందని పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష అన్నారు. ఈ మేరకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. ముందుగా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుద్ధుని అష్టాంగ మార్గాలలో ఒక్కటైన మౌన దీక్ష ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు బీసీ జేఏసీ పోరాటం చేస్తుందని తెలిపారు. అందరికీ జై బీసీ. మరి 42% బీసీలకి రిజర్వేషన్ సాధనకై రాష్ట్ర జేఏసీ బీసీ జేఏసీ పిలుపు మేరకు మరి నేడు మన పెద్దపల్లి జిల్లాలో కూడా బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మౌన దీక్షని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ మౌన దీక్షలో మేమందరం కూడా మాస్కులు ధరించుకొని మరి కొన్ని అరగంట పాటు మేమందరం కూడా మౌనంగా పాటించి మరి ఆ మౌన దీక్షలో భాగంగానే మేమందరం అక్కడ కాదు ఇక్కడ కాదు ప్రశ్నలు ఎన్నో ఉన్నప్పుడు సమాధానాలు మన లోపలనే ఉంటాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది. మరి ఈ బుద్ధుని అష్టాంగ మార్గాలలో ఒకటైనటువంటి మౌన దీక్ష కార్యక్రమం కూడా విజయవంతంగా చేసుకున్నందుకు మరి వచ్చినటువంటి రాజకీయ పార్టీలకి, కుల సంఘాల వాళ్ళకి, బీసీ సంఘాల వాళ్ళకి, అదేవిధంగా అందరికీ కూడా మహిళా సంఘాల వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ 42% బీసీలకి రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో సాధించడానికి మరి బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ కమిటీని కూడా బీసీ జేఏసీని పెద్దపల్లి జిల్లాలో బలపరుచుకోవడానికి నేడు వర్కింగ్ చైర్మన్గా జాజుల సీనన్న గౌడ సంఘం జాజుల సీనన్న బీసీ సంఘం నుంచి ఉన్నటువంటి శంకరన్న గారికి వర్కింగ్ చైర్మన్గా ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా కన్వీనర్గా, మహిళా కన్వీనర్గా సిరవేణి స్వప్నాక్క గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాదవ సంఘం పెద్దలతో అందరితోటి కూడా మాట్లాడి మరి యాదవ సంఘం నుంచి సిలవేర శైలేంద్ర కొమరన్న గారికి ఇవ్వడం జరిగింది ఈ జిల్లా కన్వీనర్గా. అదేవిధంగా గాండ్ల సంఘం నుంచి, గాండ్ల తిలకల సంఘం నుంచి మరి బొల్లం భూమేష్ అన్న గారికి ఇక్కడ జిల్లా కన్వీనర్గా ఇవ్వడం జరిగింది. పూసవెర్ల నుంచి గుడ్ల సమ్మన్న గారికి జిల్లా కన్వీనర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ అండ్ కమ్యూనికేషన్స్ జిల్లా కన్వీనర్గా అబ్దుల్ మల్లిక్ భయ్య గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఇంకా ఎన్నో కమిటీలు అన్ని సంఘాల నుంచి కమిటీలు వేసుకుంటూ ఇది బీసీ జేఏసీని బలపరుచుకుంటూ మరి ఆ గల్లీ వరకు కూడా మన బీసీల గురించి మాట్లాడుకొని ఒక కమిటీగా అందరం ఏకమై పోరాటం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మరి మీకు ఎక్కడ ఉన్నా కూడా మొన్న జరిగినటువంటి గౌరెడ్డిపేటలో జరిగినటువంటి ఒక యాదవ బిడ్డ కూడా మరి ఆయన మరణించడం జరిగింది కరెంటు షాక్ కొట్టి. మరి ఏ సమస్య ఉన్నా కూడా మేమందరం కూడా తప్పగా